ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డల వాక్యం చదువుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మొదటి తిమోతి 4:12. నీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరముగా ఉండము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి పౌలు మరి తిమోతి పత్రికలో రాసినటువంటి మాటలు, నీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. బోధించేవారు దైవ సేవకులు కానీ లేదా విశ్వాసులు కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా ఎవరైనప్పటికీ దేవుని బిడ్డ, పురుషుడవైనా స్త్రీవైనా ఎవరైనా, యవనస్తురాలువైనా యవనస్తులైనా వృద్ధాప్యంలో ఉండినా ఎవరైనప్పటికీ దేవుని ఎరిగినటువంటి వారు ఎలా ఉండాలంట, మాటలో ప్రవర్తనలో విశ్వాసములో అందరికీ కూడా మాదిరికరంగా మనము ఉండాలి. పలానోళ్ళు ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు, మనం కూడా ప్రభువుని నమ్ముకుందాం, పలానోళ్ళు ఎంత మంచోళ్ళు, ఆ విధమైనటువంటి సాక్ష్యం. మాట కూడా ఎలా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. అన్యులు మాట్లాడినట్లు ఇతరులు మాట్లాడినట్టు మనము మాట్లాడకూడదు. దీనిలో మన మాటలో పవిత్రత ఉండాలి, మనం మాదిరికరంగానే ఉండాలి. కానీ మరి సేరుకు సవాసేరు అన్నట్టు మనము ఉండకూడదు. దేవుని బిడ్డ, దేవుని నమ్మినటువంటి మనము మాదిరికరంగా ఈ లోకంలో మనము జీవించాలి. లోకస్తుల వల్లే మనము ఉండకూడదు. ప్రతి విషయంలో, ప్రవర్తనలోనేమి, మాటలోనేమి, చూపులోనేమి, ప్రతి విషయంలో దేవుని బిడ్డ మాదిరికరమైన జీవితము మనకెంతో అవసరం. పలానోళ్ళు ప్రభువుని నమ్మినారు, పలానా కుటుంబం ప్రభువుని నమ్మింది, ఎంత మంచిగా ఉన్నారు, అది మాదిరికరం. కనుక దేవుని బిడ్డ, ఈ దినము నుంచి ఒక తీర్మానం చేసుకో, ప్రభా నేను మాదిరికరమైన జీవితం జీవించాలి, నన్ను చూసి, నా ప్రవర్తన చూసి, నా మాటలను చూసి ఇంకొక ఆత్మ రక్షణలోనికి రావాలి అన్నట్టుగా ఆ విధంగా జీవించడానికి దేవా నాకు నీ కృప దయచేయమని ప్రభువుని అడుగు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మరి మందిరానికి కూడా వెళ్ళకుండా నువ్వు దేవుని ఆరాధన చేయకుండా ఉంటే నిన్ను చూసి ఇంకొకరు వస్తారా? దేవుని సన్నిధికి రారు. నువ్వు పరుగులు తీసి మందిరానికి వెళ్ళి ఆరాధన చెయ్యి, తప్పకుండా నిన్ను చూసి ఇంకొక ఆత్మ కూడా ప్రభు సన్నిధికి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రభా నీకు స్తోత్రములు నాయన. లోకంలో ఉంటున్నాము కాబట్టి లోకస్తుల వల్ల జీవించకుండా నాయన, లోకంలో ఉన్న మాలిన్యం అంటుకోకుండా నాయన, పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి నీకు మాదిరికరంగా, విశ్వాసులకు మాదిరికరంగా జీవించుటకు నీ కృప అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.